హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం రాబిన్ హుడ్ మూవీ గురించి. మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. కొన్ని బాగా క్లిక్ అయ్యాయి అనిపించింది, బట్ కొన్ని అస్సలు క్లిక్ అవ్వలేదు అనిపించింది నాకు. ఈ మూవీలో ఏం బాగున్నాయి, ఏం బాగోలేదు అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే రామ్ ఒక అనాథ. ఒకరోజు తను ఉండే అనాథాశ్రమానికి కష్టం వస్తే ఆ ఆశ్రమం కోసం అండ్ ఆశ్రమంలో ఉండే వాళ్ళ కోసం రాబిన్ హుడ్గా మారుతాడు. రాబిన్ హుడ్ అంటే మనకు తెలిసిందే కదా, డబ్బున్న వాళ్ళ దగ్గర దోచేసి లేని వాళ్ళ దగ్గర పంచుతూ ఉంటారు. బట్ ఒకరోజు ఒక ఇన్సిడెంట్ తర్వాత రాబిన్ హుడ్ వల్ల ఆశ్రమానికి ఎప్పుడైనా డేంజర్ అవ్వచ్చని రాబిన్ హుడ్కి ఇంకా బై చెప్పేసి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ కంపెనీలో జాయిన్ అవుతాడు. అప్పుడే ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చిన నీరాకి జెట్ ప్లస్ సెక్యూరిటీ కోసం వీళ్ళ టీంని కాంటాక్ట్ అవుతారు. ఇంతకీ అసలు నీరా ఎవరు, అసలు నీరా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చిన పనేంటి, నీరాకి డ్రగ్ మాఫియా సామికి ఉన్న కనెక్షన్ ఏంటి, నీరాని మరి సామి నుంచి రామ్ కాపాడాడా లేదా అన్నదే ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో నాకేం నచ్చాయంటే, మూవీలో మంచి కామెడీ ఎలిమెంట్స్ రాసుకున్న డైరెక్టర్ వెంకీ అండ్ నవ్వుకుంటాం బాగా. మెయిన్గా వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్స్ని చాలా బాగా రాసుకున్న డైరెక్టర్ అండ్ చాలా మంచి ఫన్ కూడా జనరేట్ అవుతుంది వాళ్ళు కనిపించినప్పుడల్లా. ఇంకా మూవీ స్టార్టింగ్లో రాబిన్ హుడ్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ విక్టరింగ్ మధ్య మౌస్ అండ్ క్యాట్ గేమ్ లాగా కొన్ని సీన్స్ రాసుకున్న డైరెక్టర్ డీసెంట్గా అనిపించింది. బట్ మూవీ మొత్తం పోలీస్ వర్సెస్ దొంగ ఇదే థీమ్లో ఉండుంటే బాగుంది అనిపించింది నాకు. హీరో నితిన్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సుబ్లేఖ సుధాకర్ గారు కూడా కనిపించేది కొంచెం సేపు అయినా కానీ చాలా బాగా చేశారు. అండ్ ఇంకో పెద్ద పాజిటివ్ ఈ మూవీకి జీవి ప్రకాష్ గారు. ఆయన బీజిఎం అండ్ సాంగ్స్ రెండూ బాగున్నాయి నాకు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ నాకేం పెద్ద ఇంపాక్ట్ ఉన్నట్టు ఎక్కడ అనిపించలేదు. ఇంకా మూవీలో నాకేం నచ్చలేదు అంటే విలన్. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఏదో దమ్ బిర్యానీలో టమోటా వచ్చిన ఫీలింగ్ నాకు. అండ్ ఎందుకు పర్టికులర్గా తనని క్యాస్ట్ చేశారో డైరెక్టర్కే తెలియాలి. అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆ మసిగుట్ట గుడ్డలు ఏందో, ఆ దయ్యాల కొంప ఏంటో అన్నీ చాలా రొటీన్ అనిపించింది. అంటే ఇంకా విలన్ అంటే మొహానికి ఒక ఘాటు, మసిగుట్ట బట్టలు అండ్ దయ్యాల కొంప, ఇంతేనా, మారరా మీరు ఇంకా అనిపించింది నాకు. మారువా అండ్ శ్రీలీల గారి క్యారెక్టర్, ప్లీజ్ శ్రీలీల గారు, నా సజెషన్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయకండి. చేస్తే మీరు కూడా కృతి చెట్టి లాగా త్వరలోనే మాయమైపోతారు. ఇంకా విఎఫ్ఎక్స్ ఉంటుంది, విశ్వంబర టీజర్ పెట్టనిపించింది నాకు. మరి బడ్జెట్ అంతా ఏం చేశారో మరి. ఒకవేళ బడ్జెట్ లేదంటే మరి సాంగ్స్ మీద పెట్టిన బడ్జెట్ ఏదో ఆ విఎఫ్ఎక్స్ మీద పెట్టుంటే కొంచెం అవుట్పుట్ అన్న బెటర్గా వచ్చేది. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ వీక్గానే ఉంది. ఓవరాల్గా మీకు కొంచెం కామెడీ కావాలి, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, నితిన్ వీళ్ళ మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.25 అవుట్ ఆఫ్ 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.